గురుగారు, సనాతన ధర్మానికి ఎంతో మంది అనేక రకాల అర్థాలని ప్రస్తావిస్తూ వచ్చారు. అయితే ఖచ్చితమైన అర్థం ఏంటి సనాతన ధర్మానికి? సనాతనము అంటే శాశ్వతము అని. మనం హిందువులకి సంబంధించినటువంటి ధర్మాన్ని సనాతన ధర్మం అంటారు. ఎక్కడ చూసినా మీరు అదే పదం వాడతారు. హిందూ ధర్మం అని అంటారు, అంటే హిందూ మతము అని ఇప్పుడు ఎక్కడ అంటారు, సనాతనము అంటారు. సనాతనము అంటే ఆది తుది లేనటువంటిది. అంటే ఎప్పుడు మొదలైందో తెలియదు. దేవుడు ఎప్పుడు మొదలయ్యాడో సనాతన ధర్మం కూడా అప్పుడే మొదలైంది, దేవుడితోటి మొదలైంది. కాబట్టి దీనికి మొదలు తుది లేక ఎప్పటి నుంచో ఉన్నటువంటిది సనాతన ధర్మం. అసలు సనాతన ధర్మం యొక్క ప్రధానమైనటువంటి నిర్వచనం ఏమిటి? ఎంత గొప్ప నిర్వచనం అంటే అద్రోహో, ఎవ్వరికి మనసా వాచా కర్మణ అద్రోహో, ద్రోహం తలపెట్టకుండా ఉండటం. త్రికరణ శుద్ధి అని ఈ రోజుల్లో మనం మాట్లాడుతుంటాం చూడండి. అంటే మనసా వాచా కర్మణ, మనస్సులోను మాటలోను చేతలోను ఈ మూడింటిలో కూడా ఎక్కడా కూడా ఇతరులకి ద్రోహం చేసేటువంటి బుద్ధి లేకుండా మనుషుల్లో ఆ సంస్కారాన్ని పెంచేటువంటి ధర్మం ఏదైతే ఉన్నదో అది సనాతన ధర్మం అని మన వాళ్ళు నిర్వచనం ఇచ్చారు. అందులో ఇంకొక మాట కూడా అన్నారు, అనుగ్రహం దానశ్చ సతాం ధర్మ సనాతనః. అనుగ్రహ, అనుగ్రహము అంటే దయ. అనుగ్రహం ఉండాలయ్యా అంటే భూతదయ ఉన్నటువంటిదే. భూతదయ కలిగినటువంటి వ్యక్తులు ఏ ధర్మాన్ని పాటిస్తూ ఉంటారో అదే సనాతన ధర్మం. అంటే తోటి మనిషి పట్ల వరులేయవి యొనరించిన నరవర అప్రియము తన మనంబునకగు తా నొరులకు అవి సేయకునికి పరాయణము పరమధర్మ పదములకెళ్ళన్. తిక్కన గారు మహాభారతంలో చెప్పినటువంటి పద్యం. దీని మొత్తం సనాతన ధర్మాన్ని మొత్తాన్ని గుదిగుచ్చి ఆ చిన్న పద్యంలో చెప్పారు. అనుగ్రహము అంటే అదమ్మా, అంటే ఇతరుల మీద ఎప్పుడూ నువ్వు అనుగ్రహం చూపించడు. ఇతరులు అంటే ఇక్కడ కేవలం మానవులని మాత్రమే కాదు, నీ చుట్టూ ఉన్నటువంటి భూతజాలం. ఈ భూతము అంటే ఇక్కడ మనం ఏదో భూత పిశాచాలలో భూతం కింద తీసుకోకూడదు. భూతము అనే పదానికి జీవుడు అని అర్థం. జీవం కలిగినటువంటి వారు భూతాలు. కాబట్టి చుట్టూ ఉన్నటువంటి జీవాలు, జంతువులు కావచ్చు, మనుషులు కావచ్చు, అందరి యందు నువ్వు అనుగ్రహం అంటే వాళ్ళ యందు ఒక రకమైనటువంటి దయాదృష్టి గనక నువ్వు చూపిస్తే అది సనాతన ధర్మం, అది శాశ్వతమైన ధర్మం. ఎంత గొప్ప నిర్వచనమో చూడండి అమ్మ. త్రికరణ శుద్ధిగా ఆచరించడం. అందుకే అన్నమయ్య త్రికరణ శుద్ధిగా చేసిన పనులకు దేవుడు మెచ్చును లోకము మెచ్చును అని చెప్పి అన్నమయ్య ఈ సనాతన ధర్మాన్ని తన పాట యొక్క పల్లవిలో చాలా గొప్పగా చెప్పాడు. త్రికరణ శుద్ధిగా చేసిన పనులకు, ఏ పనైనా సరే అరకొరగా చేయకు, లోపల ఒకటి అనుకొని పైకి ఒకటి చేయకు, త్రికరణ శుద్ధిగా చేయమన్నాడు. అదే సనాతన ధర్మం చెప్తోంది. అనుగ్రహం అంటే ఇతరుల పట్ల అనుగ్రహం చూపించాలి, ఇతరుల పట్ల దయాపూరితంగా ఉండాలి. అది ధర్మః సనాతనః, అది శాశ్వతమైనటువంటి ధర్మం. కాబట్టి ఎంత గొప్ప ధర్మమో మంది ఈ ధర్మంలో. ఎందుకంటే వివేకానంద స్వామి కూడా పొంగిపోయాడు. ఇటువంటి ధర్మంలో మనం చాలాసార్లు చెప్పుకున్నాం. ఆయన ఆ విమానాశ్రయంలో కిందికి దిగి వచ్చి, విదేశాల నుంచి కిందికి దిగి వచ్చి ఒక్కసారి ఆ నేలని ముద్దాడాడు, మన భారతదేశపు యొక్క నేలని ముద్దాడాడు. అంత ప్రేమ వచ్చింది ఆయనకి. ఎందుకంటే ఇంత గొప్ప ఈ నేల మీద రాముడు నడిచాడు, ఈ నేల మీద కృష్ణుడు నడిచాడు. ఇంత మహానుభావులు సంచరించినటువంటి పవిత్రమైన ప్రదేశం, వాళ్ళు ఆచరించినటువంటి ధర్మం సనాతన ధర్మం. అందుకని సతాం, అక్కడ గొప్ప పదం వాడాడు మళ్ళీ సనాతన ధర్మానికి నిర్వచనం ఇస్తూ. సతాం అంటే ఎల్లప్పుడూ మంచివారు, రెండు పదాలు. ఎప్పుడు సతతం, ఎప్పుడూ మంచివారు అనుసరించదగినటువంటి ధర్మం, మంచివారు అనుసరించదగినటువంటి ధర్మం సనాతన ధర్మం.